Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about how much attendance to be maintained in an engineering college. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అటెండెన్స్ ఎంత మెయింటైన్ చేయాలా. సో ఇది చూడడానికి ఒక సింపుల్ టాపిక్ అనిపించినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ పేరెంట్స్ కంపల్సరీ చూడాలి, స్టూడెంట్స్ కూడా చూడాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే అటెండెన్స్ అనేది అంత లైట్గా తీసుకోబాకండి. సో అటెండెన్స్కి పెర్ఫార్మెన్స్కి ఒక పర్ఫెక్ట్ కోరిలేషన్ కూడా ఉంది. అది నేను ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము తీసుకున్నామంటే అసలు ఎంత అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. సో అది ఆర్గనైజేషన్కి మారుతూ ఉంటుందండి. సో జనరల్గా మీరు ఐఐటీస్ తీసుకున్నాను అనుకోండి. సో ఐఐటీస్లో వచ్చేసి మీకు జనరల్గా 85% ఉండాలండి అటెండెన్స్. అక్కడ ఎట్లా అంటే సబ్జెక్ట్ వైజ్ చూస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఈచ్ సబ్జెక్ట్లో 85% ఉంటే ఆ పర్టికులర్ ప్రొఫెసర్ డీటైన్ చేయడమా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. సో సబ్జెక్ట్ వైజ్ 85% అనేది. సో అదేవిధంగా మీరు ఎన్ఐటీస్లో కానీ తీసుకున్నారనుకోండి, సో ఎన్ఐటీస్లో అరౌండ్ 80% ఉండాలి అటెండెన్స్. సో కొంచెం అటు ఇటు మారచ్చు ఎన్ఐటీని బట్టి, బట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఎన్ఐటీస్ వచ్చేసి 80% అటెండెన్స్ మెయింటైన్ చేస్తే కానీ వాళ్ళు ఎగ్జామ్కి అలౌ చేయరు ఫైనల్గా సెమిస్టర్ ఎండింగ్లో అనమాట. మన జేఎన్టీ కానీ ఉస్మానియా కానీ లేకపోతే అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా 75% అటెండెన్స్ ఉండాలండి. సో వీటిలో ఎంత ఉండాలంటే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కాదు, ఓవరాల్ అనమాట. ఇక్కడ ఓవరాల్గా అటెండెన్స్ 75% ఉంటే సరిపోతుంది. సో జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే ఈ అటెండెన్స్ ఇంకా తగ్గించుకొని పేరెంట్స్కి కూడా మాకు ఇంత కాదు ఇంత ఉంటే సరిపోతుంది అని చెప్తారు. సో ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏదో స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ. ఫస్ట్ ఇయర్స్ కానీ ఇప్పుడే కానీ చూసారనంటే మీకు క్లియర్గా రియలైజ్ అవుతారు. సో దట్ మీకు అటెండెన్స్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అటెండెన్స్ ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత మీరు కంపల్సరీగా ఆ క్లాసులు అనేది అటెండ్ అవుతారు. దానివల్ల ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్, నో డౌట్ ఇన్ దట్. సో మీకు ఆ రెగ్యులేషన్స్ అనేటివి మీకు క్లియర్గా చూపిస్తానండి. సో రెగ్యులేషన్స్ కానీ చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో రెగ్యులేషన్స్ వస్తే అటెండెన్స్ రిక్వైర్మెంట్స్. సో అటెండెన్స్ రిక్వైర్మెంట్స్కి వచ్చేసి ఎ స్టూడెంట్ షాల్ బీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఇఫ్ ద స్టూడెంట్స్ అక్వైర్స్ ఏ మినిమమ్ ఆఫ్ 75% అటెండెన్స్. ఇక్కడికి ఇచ్చారు 75% అటెండెన్స్ ఉండాలి మినిమం అనేది. ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ కోర్సెస్, అన్నీ కలుపుకొని, సబ్జెక్ట్ వైజ్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ అన్నీ కలుపుకొని 75% ఉండాలి. ఇంక్లూడింగ్ సమ్ మ్యాండేటరీ కోర్సెస్, అంటే వీటికి ఎగ్జామ్స్ ఉండవండి. మ్యాండేటరీ కోర్సెస్ అంటే సో సపోజ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్ కానివ్వండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానివ్వండి, జెండర్ సెన్సిటైజేషన్ ల్యాబ్ కానివ్వండి, ఇట్లా వాటన్నిటికి కూడా ఎగ్జామ్స్ అనేటివి ఉండవు. కాకపోతే మీరు ఆ కోర్సెస్ అని ఉంటాయి, వీటికి కూడా అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ కోర్సులు, ప్రాక్టికల్స్, ప్రాజెక్టు, థియరీ అన్నీ కలుపుకొని మీకు ఆ సెమిస్టర్లో 75% అటెండెన్స్ కానీ ఉన్నదంటే అప్పుడు మీరు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్. అది మామూలుగా ఇచ్చిన కండిషన్. సో ఇక్కడ ఏంటంటే మీరు మిడ్ ఎగ్జామ్స్ రాస్తారు. సో జనరల్గా 8 వీక్స్ తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆఫ్టర్ 8 వీక్స్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎక్కడైనా కానీ అటానమస్ కాలేజ్ కానివ్వండి, లేకపోతే అఫిలియేటెడ్ కాలేజ్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, జనరల్గా 8 వీక్స్ తర్వాత ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ మిడ్ ఎగ్జామ్ ఒక 1 వీక్ జరుగుతుంది. తర్వాత 8 వీక్ క్లాస్ వర్క్ ఉంటుంది. తర్వాత సెకండ్ మిడ్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది మీకు. సో అప్పుడు ఎగ్జామ్ జరిగినప్పుడు ఏంటంటే ప్రతి సబ్జెక్టు కూడా 2 పీరియడ్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట, 2 పీరియడ్స్. సో ఈ 2 పీరియడ్స్కి కూడా మీరు అటెండెన్స్ కన్సిడర్ చేయండి అని ఇక్కడ ఇచ్చారు. సో ఆ పాయింట్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. So 2 periods of attendance for each theory subject shall be considered if the student appears for mid-term examination of the subject. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఆ మిడ్ టర్మ్ ఎగ్జామ్ కన్నా అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్ కన్నా రాశాడనంటే 2 పీరియడ్స్ అటెండెన్స్ అనేది యాడ్ చేస్తారు. సో ఈ 2 పీరియడ్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఉన్నాయి కదా కొన్ని మ్యాండేటరీ కోర్సెస్, వాటి అటెండెన్స్ కానివ్వండి, ప్రాక్టికల్స్ అటెండెన్స్ కానివ్వండి, థియరీ సబ్జెక్ట్స్ అటెండెన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్ అటు ఏమైనా ఉంటే వాటి అటెండెన్స్ కానివ్వండి, అన్నీ కలుపుకొని ఓవరాల్గా చూస్తే మీకు 75% అటెండెన్స్ రావాలండి. సో జనరల్గా మనకి ఐఐటీస్తో కానీ లేకపోతే ఎన్ఐటీస్తో కానీ పోలిస్తే ఇక్కడ 75% అంటే తక్కువ అటెండెన్సే చెప్తున్నారు, అంత ఎక్కువేం కాదు. సో స్టూడెంట్ ఈజీగా 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు, మెయింటైన్ చేయాలి కూడా. కాకపోతే ఇక్కడ ఒక వెసులుబాటు ఇచ్చారు. ఏమని ఇచ్చారు అది కూడా చూద్దాం. ఇక్కడ షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అప్ టు 10%, అంటే 10% వరకు కన్నా ఒకవేళ తగ్గిందంటే, అంటే 75%కి కన్నా 10 తగ్గితే ఎంత అవుతుంది, 65% అవుతుంది. 65% అండ్ అబోవ్ గాని ఉంటే ఇన్ ఈచ్ సెమిస్టర్ మే బీ కండోన్డ్ బై ద కాలేజ్ అకాడమిక్ కమిటీ ఆన్ జెన్యూన్ అండ్ వ్యాలిడ్ గ్రౌండ్స్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్
రిప్రజెంటేషన్ విత్ సపోర్టింగ్ ఎవిడెన్స్. అంటే ఒక 75% నుంచి ఒక 10% తగ్గినా కూడా, అంటే 65% వచ్చిందనుకోండి ఒక స్టూడెంట్కి, 65.2 అలా వచ్చిందనుకోండి, 65.2% అటెండెన్స్ వచ్చింది. ఎందుకంటే సపోజ్ ఏదన్నా హెల్త్ బాగలేదు, సివియర్ హెల్త్ ప్రాబ్లము అట్లాంటివి ఏదన్నా అయినప్పుడు 65.2% కానీ అటెండెన్స్ వస్తే అప్పుడు ఈ 10%ని కాలేజ్ అకాడమిక్ కమిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ క్లియర్గా చెప్పారండి. సో కాలేజ్ అకాడమిక్ కమిటీ ఆ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేస్తారో, మీరు మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అది ఆ వ్యాలిడా కాదనేది చెక్ చేసి ఆ వ్యాలిడిటీని వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తే అప్పుడు మీకు 65 ఉన్నా కూడా 75% కింద కన్సిడర్ చేసి, అంటే మెడికల్ గ్రౌండ్స్లో ఒక 10% యాడ్ చేసి, ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ 75% ఉంది అని చెప్పేసి అటెండెన్స్ని కన్సిడర్ చేస్తూ మీకు ఎగ్జామ్స్కి అలౌ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక పర్టికులర్ వెసులుబాటు ఇచ్చింది, యూనివర్సిటీ ఇచ్చిన వెసులుబాటు అనమాట. దీన్ని పిల్లలు ఎలా తీసుకుంటారంటే, దీన్ని తీసుకుపోయి మనకి కావాల్సిన అటెండెన్సే 65% అనేసి పేరెంట్స్కి చెప్తుంటారు. మాకు కావాల్సిన అటెండెన్స్ 65% అని చెప్పేసి పేరెంట్స్కి చెప్తుంటారు. అటెండెన్స్ కావాల్సింది 65% కాదండి, అటెండెన్స్ కావాల్సింది 75% అటెండెన్స్ కావాలి. 65%కి ఎప్పుడు తగ్గచ్చు అని అంటే మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే తగ్గచ్చు, అంతేగాని ప్రతిసారి తగ్గడానికి కాదు. అర్థమవుతుందా? సో దీనికి ఒకవేళ తగ్గిందంటే ఏమవుతుంది, 65 కన్నా తగ్గింది ఒక స్టూడెంట్కి, అప్పుడు ఏమవుతుందంటే అది కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇఫ్ ఎ స్టూడెంట్ ఫాల్స్ హిజ్ అటెండెన్స్ లెస్ దాన్ 65%, అప్పుడు కాండినేషన్కి కూడా కుదరదు. అప్పుడు ఏంటంటే ఆ సెమిస్టర్ మళ్ళీ చదవలసి ఉంటుంది. సో ఏ స్టిపులేటెడ్ ఫీ షల్ బీ పేయబుల్ ఫర్ కాండోనింగ్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్. అంటే మెడికల్ గ్రౌండ్స్లో 65 పైన ఉంటే కొంత అమౌంట్ కట్టి, కాండినేషన్ ఫీ అంటారు, ఆ అమౌంట్ కట్టి మీరు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్కి కాలేజ్ అకాడమిక్ కమిటీ కానీ అలౌ చేస్తే మీరు రాయొచ్చు అనమాట. కాకపోతే 65 కన్నా తగ్గిందనుకోండి, షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ బిలో 65% ఇన్ అగ్రిగేట్ షల్ ఇన్ నో కేస్ బి కాండోన్డ్. అంటే 64.9 వచ్చినా కూడా మీకు ఆ సెమిస్టర్ రిపీట్ చేయాలి. ఆ సెమిస్టర్ రిపీట్ చేయాలంటే సపోజ్ ఫస్ట్ సెమిస్టర్లో అలా వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ సెమిస్టర్ చదవాలి. అంటే సెకండ్ సెమిస్టర్కి అలౌ చేయరు, 1 year మీకు వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ మీ జూనియర్స్తో పాటు కూర్చొని ఆ సెమిస్టర్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అందుకని 65% కన్నా తక్కువ ఎవరు తెచ్చుకోవద్దు. సో 65% కన్నా తక్కువ తెచ్చుకోవద్దు అని అంటే పిల్లలు ఎలా చూస్తారంటే, మాకు కావాల్సిన పర్సంటేజ్ 65% అని అనుకుంటారు. అది రాంగ్ అండి. మీకు కావాల్సిన పర్సంటేజ్ 75%. ఈ పాయింట్ నేను క్లియర్గా చెప్తున్నాను పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ. 75% షుడ్ బి మెయింటైన్డ్ at any cost. You have to maintain 75% ఆఫ్ అటెండెన్స్. కానీ 65% అనేది మెడికల్ గ్రౌండ్స్లో ఇచ్చారు, అంతేగాని మీరు మెడికల్ గ్రౌండ్స్లో ఇచ్చింది కూడా దాన్ని మీకు ఇచ్చిన రైట్ లాగా భావించొద్దు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఒక కేసు చెప్తానండి, ఒక 8-9 years బ్యాక్ హైదరాబాద్లోనే జరిగింది. కొంతమంది స్టూడెంట్స్కి ఆ కాలేజ్ అకాడమిక్ కమిటీ 69.2 ఉన్నా, లేకపోతే 70.3 కూడా ఉంది, వీళ్ళందరినీ ఒక 7-8 మందిని డీటైన్ చేశారు. సో 70.3% అంటే కాండినేషన్ కింద అబోవ్ 65% కదా సార్ అని మీరు అనొచ్చు. 65% కన్నా అబోవ్ అయినా కానీ వాళ్ళు పెట్టిన మెడికల్ సర్టిఫికేట్స్, అప్పుడు ఏం చేయాలంటే మెడికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈ మెడికల్ సర్టిఫికేట్ జనరల్గా ఎలా సబ్మిట్ చేస్తారు, మెడికల్ సర్టిఫికేట్స్ ఒక 20 days కానీ ఇస్తారు. ఎవరన్నా డాక్టర్ పలానా November 1st నుంచి November 20 వరకు ఈ అబ్బాయికి హెల్త్ బాగలేదు అని మెడికల్ సర్టిఫికేట్ అట్టిస్తారు. కానీ జనరల్గా అటెండెన్స్ షార్టేజ్ ఉండే వాళ్ళందరూ ఎట్లా జరుగుతుందంటే, ఒక మండే రోజు రాదు, మండే రోజు ఆబ్సెంట్ అవుతారు, మళ్ళీ 2 రోజులు వస్తారు, మళ్ళీ వెన్స్డే ఆబ్సెంట్ అవుతారు, మళ్ళీ ఒక 10 రోజులు వస్తారు, మళ్ళీ 17th అట్లా ఆబ్సెంట్ అవుతారు. అంటే ఆన్ అండ్ ఆఫ్గా వస్తుంటారు. అటు వచ్చినప్పుడు ఈ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో అది ఈ అటెండెన్స్ రిజిస్టర్ తోటి మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే అటెండెన్స్ రిజిస్టర్లో కంటిన్యూస్గా 20 days ఆబ్సెంట్ అనేది ఉండదు, అప్పుడప్పుడు ఆబ్సెంట్ అవుతుంటాడు ఆ పిల్లవాడు, ఆ స్టూడెంట్. సో అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే మెడికల్ సర్టిఫికేట్ డస్ నాట్ మ్యాచ్ విత్ ఎనీ ఆఫ్ ద అటెండెన్స్ రిజిస్టర్స్. హెన్స్ ద కాలేజ్ అకాడమిక్ కమిటీ can reject that medical certificate and the student can be detained. సో అది జరిగింది యాక్చువల్గా, చాలామంది స్టూడెంట్స్ జరిగింది. ఒక కాలేజ్లో 70.3, 71 వచ్చిన వాళ్ళకి కూడా డీటైన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు సబ్మిట్ చేసిన మెడికల్ సర్టిఫికేట్ అటెండెన్స్ రిజిస్టర్ మ్యాచ్ కావట్లా. ఎందుకంటే మెడికల్ సర్టిఫికేట్ కంటిన్యూస్గా ఒక 10 రోజులు 15 రోజులు బాగలేదని ఇస్తారు డాక్టర్. ఆ 15 రోజుల్లో ఈ క్యాండిడేట్ ఇక్కడ అటెండ్ అయి ఉంటాడు అటెండెన్స్ రిజిస్టర్స్లో. అటువంటిప్పుడు ద కాలేజ్ అకాడమిక్ కమిటీ కెన్ రిజెక్ట్ దట్ మెడికల్ సర్టిఫికేట్ అండ్ ద స్టూడెంట్ హ్యాస్ టు రిపీట్ దట్ సెమిస్టర్.
అది ఒకసారి జరిగింది కాబట్టి చెప్తున్నాను, అటువంటి కేసెస్ మీరు తెచ్చుకోవద్దు. సో ఎన్ఐటీల్లో ఐఐటీల్లో 85% 80% మెయింటైన్ చేస్తుంటే మీరు ఎందుకు 75% మెయింటైన్ చేయలేరు? అసలు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉందా అనేది కూడా చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఇంతకుముందు ఎస్కే యూనివర్సిటీ ఉందండి అనంతపురం, దాంట్లో పిహెచ్డి థీసిస్ కూడా ఉంది. అటెండెన్స్కి తర్వాత ఈ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్కి కోరిలేషన్ మీద ఒక పిహెచ్డి థీసిస్ జరిగింది, రీసెర్చ్ చేశారనమాట. చేస్తే అక్కడ క్లియర్గా ప్రూవ్ అయిందనమాట, అటెండెన్స్ పర్సంటేజ్కి పెర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్ కోరిలేషన్ ఉందని ప్రూవ్ అయింది. సో దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు, అటెండెన్స్ కానీ ఎక్కువ ఉన్నదంటే మీ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఎగ్జామ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను చాలా తెలివైనోడిని, నేను ఇంటి దగ్గర చదువుకుంటాను, ట్యూషన్స్కి వెళ్ళి చదువుకుంటాను, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను, క్లాస్ అటెండ్ కాకపోయినా అని మాత్రం అనొద్దు. క్లాసులు అటెండ్ అయితే మీ పెర్ఫార్మెన్స్ డెఫినెట్గా అటెండ్ కాకుండా ఉండేదానికన్నా పెరుగుతుంది, నో డౌట్ ఇన్ దట్. అందుకని మీరు కంపల్సరీ అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఎంత మెయింటైన్ చేయాలా? నాకు తెలిసి 90% మెయింటైన్ చేయండి. మీకు ఏదన్నా ఒకటి అర వర్క్స్ ఉంటే ఒక 10% కన్నా ఎక్కువ జరగదు కదండి, అందుకని 90% కన్నా ఎక్కువ మెయింటైన్ చేయండి. చాలామంది ఏం అంటారంటే 75% కదా సార్ కావాల్సింది 75%, కానీ నువ్వు 90% మెయింటైన్ చేస్తే నీ పెర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. అవసరం ఏముందండి? ఏదన్నా హెల్త్ బాగలేనప్పుడు 1-2 రోజులే కదా, మిగతా అప్పుడంతా మీకు అవసరం ఏముంది ఆబ్సెంట్ కావడానికి? అందుకని ఆబ్సెంట్ కావద్దు. పేరెంట్స్ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉండండి. సో చాలా కాలేజీల్లో అటెండెన్స్ కూడా పేరెంట్స్కి మెసేజ్లు అవి పంపిస్తుంటారు. అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా దెన్ అండ్ దేర్ లేకపోతే మీ పిల్లవాడిని కానీ కరెక్ట్ చేశారంటే తర్వాత ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే ఒక నెల రోజులకు ఒకసారి కాలేజీకి వచ్చి అటెండెన్స్ అది చెక్ చేసి మీరు మీ స్టూడెంట్ కరెక్ట్గా అటెండెన్స్ ఎంత అనేది కరెక్ట్గా తెలుసుకుంటూ ఉంటే, అట్లా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటే, కొన్ని కాలేజీలు పేరెంట్ టీచర్ మీటింగ్స్ కూడా పెడుతుంటారు, అట్లాంటి వాటికైనా కానీ అటెండ్ అవుతూ ఇవన్నీ కానీ కనుక్కుంటూ ఉంటే డెఫినెట్గా మీ పిల్లవాడు ఫైనల్ ఇయర్ వెళ్ళేకి మంచి పొజిషన్కి వెళ్తాడు. ట్రాక్లో పెట్టడం అనేది మీ బాధ్యత. సో స్టూడెంట్స్ కూడా మీ ఫ్యూచర్, మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం మీరు ఫస్ట్ నుంచి కూడా అటెండెన్స్ మెయింటైన్ చేయండి. అటెండెన్స్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ 4 ఏళ్ళు మీ 4 ఇయర్ బీటెక్ కోర్సే కదండి. సో దీంట్లో మళ్ళీ మీరు ఆబ్సెంట్ అవ్వాల్సిన అవసరం నాకైతే కనిపించలేదు. ఏదన్నా గేట్ కోచింగ్ అట్లాంటివి తీసుకుంటే 3rd ఇయర్లోనో లేకపోతే ఫైనల్ ఇయర్లో 1-2 గేట్ కోచింగ్ల కోసం ఆబ్సెంట్ అవుతారు, కానీ వితౌట్ వ్యాలిడ్ రీజన్ ఫస్ట్ ఇయర్ నుంచి అయితే మీరు ఆబ్సెంట్ కావద్దు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషలీ ఫర్ ఫస్ట్ బీటెక్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ. ఇది నలుగురికి షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.